మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్లో మెజారిటీ ఆఫ్ ది బ్లీడ్ రన్స్ అంటారండి. అంటే బుల్ రన్ ఉంటుంది, బేర్ రన్ ఉంటుంది. ఈ బ్లీడ్ రన్ ఏంటిదని చెప్పేసి యూ మైట్ బి థింకింగ్. ఎందుకంటే రీసెంట్గా చదివిన చాలా మెయిల్స్లో ఏంటంటే అసలు మా పోర్ట్ఫోలియోస్ బ్లీడ్ అవుతున్నాయి, నాన్ స్టాప్గా బ్లీడ్ అవుతున్నాయి. అండ్ ఇందులో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ ఆ పేర్లు ఈ లిస్ట్ నేను పంపిస్తున్నాను సార్, ఇది కాస్త మీరు గైడెన్స్ ఇస్తారా? రికమెండేషన్స్ ఇవ్వకుండా మీరు ఎలాగో ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మాకు కాస్త అందజేస్తే మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాం అని చెప్పారు. నో ఇష్యూస్ అండి, బికాజ్ సుమన్ టీవీ ప్రత్యేకంగా ఈ ప్రేక్షకుల కోసం ఏదైతే ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిందో దిస్ ఇస్ ఓన్లీ ది బిగినింగ్ అనమాట. ఈ సపోర్ట్ అనేది ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఇది. సో ఇందులో ఏంటంటే నాట్ ఓన్లీ మీరు ఏదైతే స్టాక్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, లాసెస్ ఇన్కర్ చేస్తున్నారో ఆర్ అటువంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, దాంతోపాటు కనీసం ఒకటన్నా ఒక మంచి బోనస్ స్టాక్ అన్నా మన వైపు నుంచి ఒక గైడెన్స్ ఇద్దాము. రికమెండేషన్గా కాదండి, ఇట్స్ ఓన్లీ అ పాత్ ఫర్ యూ టు వాక్ ఆన్ దాట్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఆ డెసిషన్ మీరు తీసుకోవాలి, ఆ నిర్ణయం అంటూ ఫైనల్గా మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మీద ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్ లాస్ కూడా మీదే ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు వహిస్తూ ఈ వీడియోలో నేను మీకోసం ప్రత్యేకంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. దేర్ ఆర్ మోర్ దెన్ 10 స్టాక్స్ ఉన్నాయండి ఏవైతే పోర్ట్ఫోలియోస్లో అసలే ఉండకూడదు. అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 6 months to 10 months ఆర్ 1 year లోపల మీకు లాసెస్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో దాని గురించి నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ కంపెనీ, వావ్, సమ్మర్ వచ్చేసింది, అసలు ఈ స్టాక్ పోర్ట్ఫోలియోలో ఉండకూడదు అంటున్నారేంటని అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటారు. కానీ అదే ఆలోచనతో మీరు అందరూ కొన్నారని చెప్పి కూడా నేను అనుకున్నాను. నాకు ఆ డౌట్ వచ్చిందండి. ఎందుకంటే అందరూ రీసెంట్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో కొన్నారు, బట్ స్టిల్ దే ఆర్ ఆల్ ఇంటూ లాసెస్. అది ఎందుకంటే వోల్టాస్ లిమిటెడ్ గురించి నేను చెప్పబోతున్నాను. వోల్టాస్ లిమిటెడ్లో ఒక బుల్ ర్యాలీ ఉందండి, కానీ అది మైల్డ్ బుల్ ర్యాలీ. సి దట్స్ ద డిఫరెన్స్. బేసికలీ అది సాఫ్ట్ బుల్ ర్యాలీలో ఉందా, మైల్డ్లో ఉందా, లేదంటే స్ట్రాంగ్ బుల్ ర్యాలీలో ఉందా? దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ 3 కైండ్ ఆఫ్ బుల్ కైండ్ ఆఫ్ రేంజెస్. సో మైల్డ్ బుల్ రన్ బేసిక్గా ఏంటంటే ఆ మైల్డ్ బుల్ రన్ కాస్త మైల్డ్ బేర్ రన్లోకి మారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. సెల్లింగ్ మాత్రం స్టార్ట్ అయిపోయింది, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్ మీరు ఆలోచిస్తే మాత్రం తప్పకుండా లాసెస్లోనే ఉంటారు. సో మేజర్గా ఎటువంటి స్టాక్స్లో ఇంకా ప్రాఫిట్ బుకింగ్ అవ్వడం వల్ల ఏంటంటే అప్పుడు ఆ స్టాక్ కాస్త బేరిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నాట్ టు బి ప్రిఫర్డ్ ఫర్ అ పోర్ట్ఫోలియో. నెక్స్ట్, VST ఇండస్ట్రీస్ చాలా ఫేమస్ కంపెనీ అండి హైదరాబాద్లో. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఓల్డెస్ట్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది మాత్రం కరెంట్ ట్రెండ్లో చూసుకుంటే బేరిష్గా ఉంది. పోర్ట్ఫోలియోలో తప్పకుండా దీన్ని ప్రిఫర్ చేయకండి. నెక్స్ట్ కంపెనీ వాబ్కో, WABCO, వాబ్కో ఇండియా లిమిటెడ్. ఇది కంపెనీ మైల్డ్ బుల్ రన్లో ఉంది, నాట్ టు బి ప్రిఫర్డ్ ఫర్ అ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసము. తప్పకుండా ఆ విషయం గురించి ఆలోచించండి. స్టాప్ లాస్ పెట్టుకుంటారా, ఇమీడియట్ ఎగ్జిట్ అవుతారా, నిర్ణయం మీది. నెక్స్ట్, వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్ సైడ్ వేస్లో ఉంది. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక గోడ మీద పిల్లి లాంటిది అనమాట. బేసిక్గా ఏంటంటే ఇట్ విల్ నాట్ టెల్ యూ వాట్ ఇట్స్ నెక్స్ట్ మూవ్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే ఇట్ క్యాన్ జంప్ ఐదర్ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ ద రైట్ హ్యాండ్ సైడ్. సో ప్రాబ్లం వల్ల ఫేస్ అయ్యేది మాత్రం మీరే, ఎందుకంటే డబ్బు మీది కాబట్టి లాస్ మీకే వస్తుంది. పోర్ట్ఫోలియోలో ఉంచుకోకండి ఇటువంటి స్టాక్స్ని. నెక్స్ట్, వెల్స్పన్ ఇండియా. వెల్స్పన్ ఇండియా అండ్ వెల్స్పన్ కార్పొరో చాలా డిఫరెన్స్ ఉందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ చార్ట్ విషయంలో చెప్తున్నాను. అఫ్కోర్స్ కంపెనీ ఒకటే గ్రూప్కి చెందింది ఉండొచ్చు, బట్ చార్ట్స్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉందండి. ఒకటి చూసుకుంటే సైడ్ వేస్లో ఉండి అసలు అక్కడే ఆల్మోస్ట్ డెడ్ మూమెంట్ ఇస్తుంది. రెండోది వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ చూసుకుంటే 2021 డిసెంబర్ 3rd quarter వరకు చాలా బాగా పర్ఫార్మ్ చేసిందండి. కానీ ఇష్యూ ఏమొచ్చిందంటే ఈ స్టాక్ బుల్ రన్లో ఉన్నప్పుడు ఒక ఓవర్ బాట్ జోన్ ఉంటుందన్నమాట. చెప్పాలి అంటే ఆ స్మార్ట్ మనీ ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతుందో, అంటే వాళ్ళు కంపెనీ చైర్మన్ చుట్టాలా లేదంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ, ఇవన్నీ స్టోరీస్ మనం చెప్పుకోవద్దండి.
నిజం ఏంటంటే వీళ్ళకి తెలుసు ఇక్కడ నుంచి ఈ స్టాక్ పడబోతుంది. అది టెక్నికల్ అనాలిసిస్ కూడా అవ్వచ్చు కదా, ఫండమెంటల్ అనాలిసిస్ కూడా అవ్వచ్చు కదా. సో లెట్స్ నాట్ బ్లేమ్ ఎనీబడి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు 1% లేదంటే 2% ఒక రోజులో పడనిస్తారు, హ్యాపీగా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. అంటే ఒకటేసారి వాళ్ళ దగ్గర ఉన్న వేల కొద్ది లక్షల కొద్ది షేర్స్ని ఒకటే రోజులో అమ్మరండి. ఆన్ డే టు డే బేసిస్లో ఒక్కొక్క రోజు అవసరమైతే కాస్త కొంటారు కూడా. కానీ యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఎగ్జిట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఎగ్జిట్ చేసుకునే ప్రాసెస్ మీకు తెలియకుండా చేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, చూస్తూ చూస్తూ ఆ స్టాక్ 1% నుంచి 2%, 5%, 10%, 50% వరకు పడిపోతే మీరేమంటారంటే ఆ స్టాక్ 1%, 5% పడ్డప్పుడు నేను ఎగ్జిట్ అవ్వలేదండి, ఇప్పుడు 50% పడిపోయింది, మీరు చెప్పండి ఇంకా కావాలంటే నేను అక్యుములేట్ చేస్తాను, కింద యావరేజ్ చేస్తాను, కానీ నేను మాత్రం ఎగ్జిట్ అవ్వను అంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా లాసెస్ పెరుగుతూనే ఉంటాయి. దయచేసి ఈ మాటను అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఈమెయిల్ పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు తీసుకునే అవసరం లేదు, కానీ వారు కొన్న తర్వాత చాలా స్టాక్స్ ఆల్మోస్ట్ 50% పడిపోయాయి. దాని లాభం ఏంటి నాకు చెప్పండి. అలా మీరు స్టాప్ లాస్ పెట్టుకోకుండా మార్కెట్లో ఉంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాస్త జీరో అయిపోతుంది. 50% ఆల్రెడీ పోయిందండి. సో లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దాట్. సో ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి స్టాక్స్ని ప్రిఫర్ చేయకండి, పోర్ట్ఫోలియో మొత్తం సర్వనాశనం అయిపోతుంది. నెక్స్ట్ స్టాక్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ ఇండియా. సైడ్ వేస్లో ఉంది, పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. నెక్స్ట్ కంపెనీ వర్ల్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. పెద్ద బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్, మంచి కంపెనీ. అన్ఫార్చునేట్లీ టెక్నికల్గా మాత్రం స్ట్రాంగ్గా లేదు. ఇట్ ఈస్ ఇన్ అ బేరిష్ జోన్ కాబట్టి ప్రాఫిట్ అంటూ మాత్రం ఖచ్చితంగా షార్ట్ టర్మ్లో ఉండదు, ఇంకా లాస్ పెరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ మైల్డ్ బుల్ ర్యాలీలో ఉన్న కంపెనీ, వావ్, ఇది నిఫ్టీ ఇండెక్స్లో ఉన్న కంపెనీ పేరండి. ఇది విప్రో లిమిటెడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. మంచి బుల్ ర్యాలీ ఇచ్చిందండి, కానీ నౌ అన్ఫార్చునేట్లీ దిస్ స్టాక్ ఈజ్ ఇన్ అ స్ట్రాంగ్ బుల్ మోడ్లో లేదు. ఇది మైల్డ్ బుల్ ర్యాలీలోనే ఉంది. అంటే ఎప్పుడన్నా ఇమీడియట్గా పెద్ద ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవ్వచ్చు. సో పోర్ట్ఫోలియోలో ఉంచుకోకండి. నౌ లాస్ట్లో చెప్పబోయే 5 కంపెనీ పేర్లు ఉన్నాయి. అఫ్కోర్స్ బోనస్ స్టాక్ ఇంకోటి ఉంది, 6వది. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్, మీకు అసలైన విషయం తెలియాల్సింది ఏంటంటే ఈ 4 కంపెనీస్ బేరిష్గా ఉన్నాయి. పేర్లు చెప్పేస్తున్నాను. వోకార్డ్ లిమిటెడ్ బేరిష్, ఎస్ బ్యాంక్ బేరిష్, జెన్సార్ టెక్నాలజీస్ చాలా వీక్గా ఉంది, బేరిష్గా ఉంది. జైడస్ వెల్నెస్ కూడా వీక్గా ఉంది, చాలా నెగిటివ్గా ఉంది. నా 5వ కంపెనీ పేరు సైడ్ వేస్లో ఉంది, అది జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్. అంటే జీల్ ఏదైతే కంపెనీ ఉందో అది కూడా పోర్ట్ఫోలియోలో ఉండడానికి వీలు లేదు, ఇంకా లాసెస్ పెరగబోతున్నాయి. నౌ లెట్స్ కమ్ టు ది స్ట్రాంగెస్ట్ బుల్ స్టాక్. ఏదైతే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉందో ఇంకా అక్యుములేషన్ చేసుకోవచ్చు, ఆ స్టాక్ పేరే ట్రైడెంట్ లిమిటెడ్. చాలా స్ట్రాంగ్ టెక్నికల్గా ఉందండి. ఈ స్టాక్ రీసెంట్గా చూసుకుంటే మంత్లీ చార్ట్స్లో 51 రూపీస్ లో క్రియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని పెన్నీ స్టాక్ అని చెప్పకూడదు, బట్ ఎస్ ఇట్స్ అ స్మాల్ క్యాప్ కైండ్ ఆఫ్ అ స్టాక్ అంటారా, మిడ్ క్యాప్ అంటారా, ఎస్ దట్స్ ఓకే. బట్ ఎందుకంటే స్టాక్ ప్రైస్ చాలా చిన్నది కాబట్టి డెఫినెట్గా యూ కెన్ థింక్ ఆఫ్ అక్యుములేటింగ్ మోర్. బట్ మీ హోంవర్క్ చేసుకున్నాకే మీరు ప్రిఫర్ చేయండి, ఎవరో చెప్పారని కాదండి. యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్. డబ్బు మీద ఉన్నప్పుడు మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలండి, యూ హ్యావ్ టు టేక్ దట్ ఎఫర్ట్. సో స్టాక్ అక్యుములేషన్ లెవెల్స్ చెప్తున్నాను. 30 రూపీస్ అండ్ 40 రూపీస్ మధ్యలో యాక్చువల్గా దీని సపోర్ట్స్ ఉన్నాయి, కానీ అక్కడ దాకా వస్తుందో లేదో నాకు తెలియదు, బికాజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ కరెక్షన్ కాబట్టి. స్టాక్ టార్గెట్స్ చెప్తున్నాను మీకు. అబౌవ్ 60 రూపీస్, 120 రూపాయలు ఫస్ట్ టార్గెట్, అంటే డబల్. దాని తర్వాత మరింకాస్త డబల్ అయిపోతుంది, 180 రూపీస్ నెక్స్ట్ టార్గెట్ ఉంది నెక్స్ట్ 1 ఇయర్లో. సో నిర్ణయం మీది, ఆలోచించుకోండి కొనాలా వద్దా. This is only a educational video మాత్రమే. Thank you once again. Bye-bye.